హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా రాగి పిండితోటి బెల్లం బూరెలు తయారు చేసుకుందాము. ఈ రాగి పిండి అనేది ఆరోగ్యానికి కూడా మస్తు మంచిది. ఇవి మస్తు తొందరగా అవుతాయి, హల్కగా అవుతాయి, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ రాగి పిండి బెల్లం బూరెలు తయారు చేసుకొని చూడుర్రి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ రాగి పిండి బూరెలు తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని దీని మీద పిండి జల్లెడ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఒక కప్పు రాగి పిండి వేసుకుంటున్నా. అట్లనే సగం కప్పు గోధుమ పిండి కూడా వేసుకొని ఈ రెండు పిండిలను జల్లెడ పట్టుకుంటున్నా. ఇట్లా జల్లెడ పట్టుకుంటే మనకు పిండి మంచి సన్నగా ఎలాంటి పొట్టు లేకుండా వస్తుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఒక రాగి పిండితో కూడా ఈ బూరెలు తయారు చేసుకోవచ్చు. చూసిరు కదా, మనకు పిండిలోకి వెళ్ళి కొంచెం పొట్టు అనేది వచ్చింది. దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలా సగం వక్క ఎండు కొబ్బరిని మెత్తగా గ్రైండ్ పట్టుకొని ఆ పొడిని వేసుకోవాలి. అట్లనే పావు చెంచడి యాలకుల పొడి, పావు చెంచడి తినే సోడా, చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు పిండిని కలుపుకోవాలి. ఇక పిండిని కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక పావు కప్పు నీళ్ళు కూడా వేసుకొని ఈ బెల్లంను నీళ్ళల్లో మంచిగా కరగనియాలి. మనకు బెల్లం పాకం పట్టడం అవసరం లేదు, బెల్లం అనేది నీళ్ళల్లో కరిగిపోతే సరిపోతుంది. ఇక బెల్లం నీళ్ళల్లో కరిగిపోయింది కదా, ఇప్పుడు దీన్ని తీసి కొద్దిసేపు చల్లారనియాలి. ఇక ఇప్పుడు మనకు బెల్లం నీళ్ళు కొంచెం చల్లారినాయి కదా, ఇప్పుడు ఈ నీళ్ళను మనం కలుపుకున్న పిండిలా ఒక జాలి గంటతోటి వడబోసుకొని పోసుకోవాలి. ఇట్లా పోసుకుంటే ఎలాంటి చెత్త కానీ చిన్న చిన్న రాళ్ళు ఇట్లుంటే రావు మనకు. ఈ బెల్లం నీళ్ళు పోసుకొని ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి. బాగా గట్టిగా కలుపుకోవద్దు, కొంచెం పలసగానే కలుపుకోవాలి. చూస్తురా వీడియోలా బెల్లం నీళ్ళు కూడా మొత్తం ఒకటిసారి పోసుకోకూర్రి, కొన్ని బెల్లం నీళ్ళు పోసుకుంటా పిండిని కలుపుకోవాలి. ఇక బెల్లం నీళ్ళు అయిపోయాక అవసరం ఉంటే కొన్ని మామూలు నీళ్ళు కూడా పోసుకోవచ్చు, లేదంటే మొత్తం బెల్లం నీళ్ళు కూడా పోసుకోవచ్చు. మీకు తీపి ఎంత కావాలనుకుంటే దాన్ని బట్టి బెల్లం నీళ్ళు ఎక్కువ పోసుకోర్రి. చూసిరు కదా వీడియోలో పిండి అనేది మనకు మరీ గట్టి కాకుండా మరీ పలస కాకుండా అట్లా కొంచెం పలసగానే ఉండాలి. ఈ పిండిని మంచిగా కలుపుకున్నాక దీంట్లో ఒక చెంచా నెయ్యి కూడా వేసుకొని ఈ నెయ్యిని కూడా పిండితో మంచిగా కలుపుకోవాలి. చూసిరు కదా వీడియోలో అట్లా పిండిని కలుపుకున్నాక దీంట్లోకి వెళ్ళి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్కు కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని మనం తీసుకున్న పిండి ముద్దను ఈ కవర్ మీద పెట్టుకొని మనం వడలు ఒత్తుతాం కదా, అట్లా ఒత్తుకోవాలి. మరి సన్నగా కాకుండా మరి దొడ్డు కూడా కాకుండా మామూలుగా వడలాగా ఒత్తుకోవాలి. బాగా సన్నగా ఒత్తుకుంటే బూరెలు అనేటివి ఎక్కువ పొంగాయి, కొంచెం దొడ్డుతోటే ఒత్తుకోర్రి. ఇక బూరెలు ఒత్తుకున్నాక మీకు కావాలనుకుంటే దాని మధ్యలో ఒక రంధ్రం చేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఒక రంధ్రం చేసుకున్నా. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఒక నూనె కడాయి పెట్టుకొని ముందుగాల నూనెను బాగా వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైనాక మనం చేసుకున్న ఈ బూరెను కడాయిలో వేసుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీద ఈ బూరెను ఒక దిక్కు కాలనియాలి. చూస్తారు కదా, మనకు బూరె ఒక దిక్కు మంచిగా పొంగుతుంది కదా. ఇక బూరె ఒక దిక్కు కాలినాక దీన్ని రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా బూరెను మంచిగా కాల్చుకోవాలి. మీరు బూరె బాగా సన్నం చేసుకుంటే బూరె ఎక్కువ పొంగది, అట్లానే కొంచెం పగులినట్టు కూడా వస్తుంది. అందుకని బూరెలను కొంచెం దొడ్డుగా ఉత్తుకోర్రి. ఇక బూరెలు రెండు వైపులు మంచిగా కాలినాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన రాగిపిండి బూరెలు తయారైపోయినాయి. చూసిరు కదా రాగిపిండి బూరెలు ఎంత మంచిగా ఉన్నాయో, లోపల మంచి మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి కదా. ఇలా పెద్ద పనేం లేదు, మెల్లగా నిమ్మలంగా చేసుకుంటే మనకు మంచి రుచికరమైన రాగిపిండి బూరెలు తయారైపోతాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ బూరెలు తయారు చేసుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటాయి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయిర్రి.